అమెరికాలో దాదాపు 4.5 కోట్ల విలువైన భారతదేశ మామిడి పండ్లు మట్టిపాలయ్యే పరిస్థితి తలెత్తింది. మన దేశం నుంచి ఎగుమతైన మామిడి పండ్లను అమెరికన్ గవర్నమెంట్ తమ దేశంలోకి తీసుకురావడానికి నిరాకరించింది. మామిడి పండ్లను వాయు మార్గాల్లో భారత్కు చెందిన ఎగుమతిదారులు అమెరికాకు ఎక్స్పోర్ట్ చేశారు. అయితే సరుకు యూఎస్కు చేరుకున్న తర్వాత వాటిని దిగుమతి చేసుకోవడానికి తిరస్కరించారు అమెరికన్ అధికారులు. సరుకుని దిగుమతి చేసుకోవడానికి లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటాతో సహా అన్ని విమానాశ్రయాలు నిరాకరించాయి. ఇది చాలదన్నట్టు ఆ మామిడి పండ్ల ఎగుమతిదారులకు పెద్ద జరికే ఇచ్చింది అమెరికా ప్రభుత్వం. సరుకును నాశనం చేయాలని లేదా భారతదేశానికి తిరిగి పంపించేయాలని సూచించారు. త్వరగా పాడయ్యే అవకాశమున్న మామిడి పండ్లను భారతదేశానికి తిరిగి రవాణా చేయడానికి అయ్యే అధిక ఖర్చు కారణంగా వాటిని అక్కడే వదిలేయాలని సదరు ఎగుమతిదారులు భావిస్తున్నారని తెలుస్తోంది. కాగా అమెరికాకు మామిడి పండ్ల ఎగుమతిలో భారతదేశంది పైచేయి కొనసాగుతోంది. అలాంటి సందర్భంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యే మామిడి పండ్లలో అతిపెద్ద పాత్ర ఇండియాదే. అయితే ఈ ఎగుమతి క్రతువులో సదరు షిప్మెంట్కు రేడియేషన్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సరుకు అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయడానికి ఇది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం ద్వారా మామిడి పండ్ల తెగుళ్లను తొలగించడానికి, పండు లైఫ్ పెంచడానికి ఉపయోగపడుతుంది. రేడియేషన్ ట్రీట్మెంట్ ద్వారా సుదూర ప్రాంతాలకు రవాణా సమయంలో, ముఖ్యంగా సముద్ర రవాణా సమయంలో పండ్ల నాణ్యతను కాపాడుతుంది. ప్రస్తుతం ఎగుమతి చేసిన మామిడి పండ్లకు సంబంధించి ఇండియాలో జరిగిన ఈ రేడియేషన్ ప్రక్రియపై సంబంధిత అమెరికా అధికారులు డాక్యుమెంటేషన్లో వ్యత్యాసాలను చూపించారు. సరుకు దిగుమతికి నిరాకరించారు. అయితే ఇది తమ తప్పు కాదని మే 7, 8 తేదీల్లో ముంబైలో రేడియేషన్ ప్రక్రియ జరిపిన అధికారుల తప్పిదమని భారత ఎగుమతిదారులు వాపోతున్నారు. ఈ ట్రేడ్లో తమకు దాదాపు 4.5 కోట్లకు పైగా నష్టం వస్తుందని విచారం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై భారత అధికారులు కల్పించుకొని చర్యలు తీసుకుంటారా అన్నది చూడాలి.